ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హలో, చాలా రోజుల తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ చేసాం. మేము ముందుకు వచ్చాము. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మేము వీడియోలు చేయలేకపోయాము. ఇదిగో మున్ని కూడా పాపం చాలా రోజుల తర్వాత ఈరోజు మేము గుడ్డు పులుసు చేస్తున్నాము. ఇదిగోండి 130 గుడ్లు ప్రస్తుతానికి. ఇది ఫస్ట్ రౌండ్. మీ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ కర్రీ రెడీ చేస్తుంది. గుడ్డు పులుసుకి ఆంటీ రెడీ చేస్తున్నారు. ఏమండి కట్లు పొయ్యి వాడారు ఈరోజు? పిల్లలకి పొయ్యి మీద చేస్తే బాగుంటుంది. టేస్ట్ సూపర్. అంటే ఈరోజు అల్లాడిస్తారా మీరు? సరే కానీ ఒక్కరుంతగా మిగులుదండి. అంతేనా? ఓకే. ఇది పక్క అక్క కొంచెం నీళ్ళు పోసుకున్నాను. ఇది కొంచెం లోపల తీరాదా? హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కర్రీ రెడీ అవుతుంది. గుడ్డు పులుసు ఈరోజు వెన్స్డే మా హాస్టల్లో గుడ్డు పులుసు. ఇక్కడ పులుసు రెడీ అవుతుంది. ఇక్కడేమో గుడ్లు కూడా రెడీ అయిపోతున్నాయి. మున్ని గిరిజ ఏమో రేపటి కోసం వెజిటేబుల్స్ కటింగ్లో కూర్చున్నారు బిజీగా. రేపేంటమ్మాయి కర్రీ? ఆలు మసాలా కర్రీ. అమ్మో, చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు ఇది. ఓకే ఫ్రెండ్, ఇది పొడి కొట్టించిందా? 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇది కలిపెట్టు ఫస్ట్. మంచి కలర్ వచ్చింది కర్రీకి. ఇక్కడ ఉంది కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మనం ఆడించిన ఈ మిరప్పొడి వేయంగానే మంచి కలర్ వచ్చింది గుడ్డు పులుసుకి. చూసారా? టేస్టీ గుడ్డు పులుసు రెడీ అయింది. చింతపండు పులుసు. వాసన గుమగుమలాడిపోతుంది. వావ్, వాసన అదిరిపోతుంది. చాలా టేస్ట్గా, కలర్ కూడా మంచిగా రెడీ అవుతుంది. మా మున్ని బేబీ ఇక్కడ గుడ్లు రెడీ చేస్తున్నారు పులుసుకి. ఇక్కడ రైస్కి ఏమో ఎసరు పెట్టారు. ఇక్కడ ఏంటి రసమా? రసంకి కూడా మున్ని ప్రిపేర్ చేస్తుంది. ఫైనల్ టచ్ కొత్తిమీర కూడా వేసేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ. మన గుడ్డు పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ చేయాలి.